బక్రీద్ కు ఆవులను అమ్మడం బ్యాన్ చేశారని హిందువులే ఏడుస్తూ మా ఆవుల్ని కొనండి అని పెద్ద పెద్ద ప్రొటెస్టులు మొదలు పెట్టారు. దీని గురించి సోషల్ మీడియాలో ఒక్కసారిగా అగ్ని చెలరేగింది. చాలా మంది అనుకున్నారు మత ఘర్షణలు తప్పవని. కానీ ఇప్పుడు బెంగాల్లో కనిపించిన ఈ దృశ్యాలు చూసే వాళ్ళందరినీ షాక్ కు గురి చేసింది. అయితే ఈద్ సమయం దగ్గర పడుతోంది. ప్రతి సంవత్సరం లాగే బెంగాల్లో పశువుల మార్కెట్లు సిద్ధమవుతున్నాయి. వేలాది ఆవులు మరియు లక్షల రూపాయల వ్యాపారం. కొన్ని కుటుంబాలకైతే ఇదే పెద్ద ఆదాయం. సాధారణంగా ఈద్ ముందు క్యాటల్ మార్కెట్ జనాలతో నిండిపోతారు. అక్కడ కొనేవాళ్ల అరుపులు అండ్ వ్యాపారుల బార్గెనింగ్ అండ్ లారీలతో వచ్చే పశువుల శబ్దం. ఆవులు ఉన్నాయి, వాటిని అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొనేవాళ్ళు లేరు. ఆవుల్ని కొనడం మానేశారు. కొంతమంది మౌలానాలు ప్రజలకు బహిరంగానే చెప్పేశారు. तो इसलिए हम तमाम मुसलमानों से यही कहेंगे कि आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दीजिए। और सरकार से हम ये अपील करते हैं कि गाय को నేషనల్ ఎనిమల్ కా దర్జా. మన హిందూ సోదరుల భావాలను గౌరవించాలి. కొంతమంది ఇంకా ముందుకెళ్లి ఆవును మన జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్నారు. కానీ ఈ కథలో అస్సలు బాధ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ఆవుల్ని పెంచిన కుటుంబాలు ఒక్కసారిగా కూలిపోవడం ప్రారంభమైంది. వాళ్ళలో చాలా మంది అప్పులు తీసుకున్నారు. కొంతమంది తమ పిల్లల చదువుల కోసం. ఇదంతా పక్కన పెడితే వాళ్ళ ప్లాన్ ఒక్కటే, ఈద్ సమయంలో ఆవుల్ని అమ్మాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఈ మార్కెట్ వాళ్ళ జీవితం. కానీ ఇప్పుడు ఆవుల్ని అమ్మడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఈ బెంగాల్ వీధుల్లో కొత్త ప్రొటెస్ట్ మొదలయ్యాయి. అయితే ఇవి ఎవరి ప్రొటెస్ట్స్ తెలుసా? ఈ ఆవులను కుర్బానీ కోసమే అమ్మే కొంతమంది హిందూ సెల్లర్స్. వాళ్ళ కోపం ఒక్కసారిగా బయటపడింది. মুসলিম বা তারাও হিন্দু, তারা তো মিশছে একসাথে। আমরা তো একসাথে আছি। তারা কোনোদিন দেনদারি করেনি কি কারু আমাদের গলা ধাক্কান দিইনি। ওদের কুরবানিটা ওদের করতে দাও, আমরা বাঁচি। আমার 5 লাখ টাকা লোন নেওয়া, সব মহিলারা এসছে আমার বাড়িতে, এসে বলছে লোন শোধ করো। আমি কি করে করব? চলো আমার বাড়িতে কি অবস্থা। మేము హిందువులే, అలాగే వ్యాపారులు కూడా. మహిళలు కెమెరా ముందే ఏడుస్తూ చెప్తున్నారు, లోన్ తీసుకుని ఆవుల్ని పెంచాం, ఇప్పుడు చూస్తే అమ్ముడు అవ్వడం లేదు, మేము రోడ్డుపైకి వస్తామని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక్క వీడియో వైరల్ అయింది. যাও 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 চলে যাও চলে যাও চলে যাও চলে যাও, বেকার থাকো নি, যাও চলে যাও। বেকার তোমাদের মাথা তুমি নে চলে যাও। বেকার এখানে আনুনি, এটা কুরবানির হাট, এটা কুরবানির হাট। এখানে যে কিনবে সে কাটার জন্য কিনবে। তাই তোমাদের মাথা তুমি কাটার জন্য, এখানে এটা কাটার জায়গা, এখানে কিনলে সে কাটবে। ఒక యువకుడు అమ్ముడవని ఆవుని తీసుకుని ఒక ముస్లిం ప్రాంతానికి వెళ్ళాడు. అతని కళ్ళల్లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆ డబ్బు అతనికి చాలా అవసరం. అతను చెప్పింది ఏంటంటే, నా చెల్లెలి పెళ్లి కోసం డబ్బు కావాలి, అందుకే అమ్మడానికి వచ్చానని చెప్తున్నాడు. కానీ అక్కడ కూడా ఆవును ఎవ్వరు కొనడం లేదు. కొంతమంది అతన్ని తిట్టి వెనక్కి పంపించారు. అయితే ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఈ సోషల్ మీడియాలో కొత్త యుద్ధం మొదలైంది. కొంతమంది మొత్తం హిందూ సమాజాన్ని తప్పుబట్టారు, మరికొందరు మొత్తం ముస్లింలనే టార్గెట్ చేశారు. కానీ ఈ కథలో అస్సలు కథ మిగిలిపోయే ఉంది. ఈ కథలో తప్పెవరిది, న్యాయం ఎవరిది? ప్రభుత్వందా, వ్యాపారులదా, మతందా? ఎందుకంటే ఒక హిందువు తప్పు చేస్తే మొత్తం హిందువులను తిట్టడం తప్పు, అండ్ ఒక ముస్లిం తప్పు చేస్తే మొత్తం ముస్లింలను ద్వేషించడం కూడా తప్పే. కానీ ఈ సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి.